అబౌట్ ఫైనాన్షియల్ మార్కెట్స్ అనేవి ఫైనాన్షియల్ మార్కెట్స్ మనకి సేవర్స్ అంటే ఇక్కడ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఇక్కడ ఎవరైతే మనీని ఇన్కమ్ని సేవ్ చేసుకోవాలి అనే ఉద్దేశంలో ఉంటారో అలాంటి వాళ్ళు అంటే ఇక్కడ బిజినెస్ కంపెనీస్ అవ్వచ్చు, లేకపోతే ఆర్గనైజేషన్స్ అవ్వచ్చు, లేకపోతే ఇండివిజువల్ పర్సన్ అవ్వచ్చు, ఎవరైనా కానీ వాళ్ళ ఫండ్స్ని అంటే వాళ్ళ ఇన్కమ్ని సేవ్ చేసుకునే ఉద్దేశం అంటే దే వాంట్ టు సేవ్ దేర్ ఇన్కమ్స్ అంటే వాళ్ళ ఇన్కమ్స్ని వాళ్ళు సేవ్ చేసుకోవడానికి ఇన్వెస్ట్ చేసుకుంటారు. ఇన్వెస్ట్ చేయడం అనేది ఫైనాన్షియల్ మార్కెట్స్లో అంటే వాళ్ళ ఫండ్స్ అన్నిటినీ కూడా సేవ్ చేసుకొని ఫైనాన్షియల్ మార్కెట్స్లో అవ్వచ్చు, లేకపోతే బ్యాంక్స్లో కానీ వాళ్ళ అమౌంట్స్ అనేవి డైరెక్ట్గా ఫండ్ చేసుకొని వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనే దానికి సో ఎవరైనా అంటే ఈవెన్ ఇండివిజువల్ హౌస్ హోల్డ్ పీపుల్ అయినా కానీ ఎవరైనా కానీ వాళ్ళ ఇన్కమ్ని ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇక్కడ ఫైనాన్షియల్ మార్కెట్స్లో ఎలాంటి పర్సన్ అయినా వాళ్ళ ఇన్కమ్ని సేవ్ చేసుకోవచ్చు. అది ఫర్మ్సా, లేకపోతే ఇన్వెస్టర్సా, లేకపోతే హౌస్ హోల్డ్సా, వాట్ ఎవర్ మేబీ. సో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ని ఏ రకంగా అయినా బ్యాంక్స్లో కానీ ఫైనాన్షియల్ మార్కెట్స్లో కానీ సేవ్ చేసుకోవచ్చు. ఫైనాన్షియల్ మార్కెట్ అనేది ఏంటి అంటే ఇక్కడ మనకి ఇన్వెస్ట్మెంట్ అంటే మన మనీని సేవ్ చేసుకునే ఒక మెయిన్ ఇంపార్టెంట్ మెథడాలజీ. మన మనీని ఎంతవరకు సేవ్ చేసుకుంటున్నాం, అది డిపాజిట్స్లోనా, లేకపోతే గోల్డ్స్లోనా, బాండ్స్లోనా, లేకపోతే ఇంకెక్కడైనా షేర్స్లోనా, వాట్ ఎవర్ ఇట్ మే బి, మన ఇన్కమ్ని సేవ్ చేసుకోవడానికి ఇది మెయిన్ఫుల్గా అంటే ఫైనాన్షియల్ మార్కెట్ అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ మ్యాక్సిమం ఫండ్స్ని మొబలైజ్ చేయడానికి అండ్ అలాగే ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ అంటే ఇన్వెస్టర్స్ ఎవరైతే సేవింగ్ చేసుకోవాలని ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఆపర్చునిటీస్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువ శాతం క్రియేట్ అవ్వడానికి ఫైనాన్షియల్ మార్కెట్స్ అనేవి హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో ఫైనాన్షియల్ మార్కెట్ అనేది మనకి ఫంక్షన్స్ అంటే ఖచ్చితంగా కొన్ని ఫంక్షన్స్ అనేవి ఫైనాన్షియల్ మార్కెట్కి ఉంటాయి. అవి ఏంటి అంటే సేవింగ్స్ అంటే ఇక్కడ మనకి సేవింగ్ సిస్టమ్ అనేది ఎలాంటి అంటే చాయిసెస్ అంటే డిఫరెంట్ చాయిసెస్ అనేది పీపుల్కి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎలా అంటే ఇక్కడ ఆర్గనైజేషన్స్ అవ్వచ్చు, లేకపోతే పీపుల్ అంటే ఫర్మ్స్లో ఇక్కడ మన మనీని సేవ్ చేసుకోవాలి అంటే అది మేబీ ఇన్ ఫండ్స్ రూపంలో అంటే ఇక్కడ డిపాజిట్స్ రూపంలో కానీ, గోల్డ్ రూపంలో కానీ, లేకపోతే షేర్స్ రూపంలో కానీ, లేకపోతే ఇంకెక్కడైనా అంటే అవి బాండ్సా, షేర్సా, లేకపోతే మ్యూచువల్ ఫండ్సా, లేకపోతే వాట్ ఎవర్. సో ఇక్కడ ఎలాంటి విధంలో అయినా మన అందరికీ తెలిసింది ఏంటి అంటే బ్యాంక్లో డిపాజిట్ వేసుకుంటాము, ఎఫ్డీస్ వేసుకుంటాము, లేకపోతే ఇంకెలా అయినా. ఇలానే కాకుండా మన ఆర్గనైజేషన్స్ అంటే బిజినెస్లో కూడా అంటే పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు. ఇలాగ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా మనకి ఫైనాన్షియల్ మార్కెట్స్ అంటే ఫైనాన్షియల్ మార్కెట్స్ అనేవి చాలా ఫెసిలిటీస్ అంటే ఇక్కడ మనం డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి, వాటికి ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో ఆ డిఫరెంట్ కంపెనీస్ కూడా ఎక్కడెక్కడ మనీని ఇన్వెస్ట్ చేస్తారు, ఎక్కడెక్కడ అంటే మనం ఎక్కడికైనా కానీ మనీని మొబలైజ్ చేసుకొని మనకి ఇష్టం వచ్చిన చోట సేవింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ పెద్ద ప్రాబ్లం అనేది ఉండదు అనమాట. సో మనం మనీని ఎంత ఇన్వెస్ట్ చేయాలి అన్నా ఎంత ప్రాబ్లం అనేది రాకుండా మనకి మొబలైజేషన్ ఇక్కడ మనం చూస్తే మన ఇష్టం వచ్చినట్టు అంటే వీ కెన్ డిస్ట్రిబ్యూట్ అంటే మనకి కావాల్సిన రీతిలో మనకి ఎక్కడ కావాలి అంటే అక్కడ మన ఇన్వెస్ట్మెంట్ అంటే బ్యాంక్ డిపాజిట్స్లో అయినా చేసుకోవచ్చు, గోల్డ్ రూపంలో కొనుక్కోవచ్చు, గోల్డ్ బాండ్స్ రూపంలో కొనుక్కోవచ్చు. సో వాట్ ఎవర్ వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇక్కడ మనకి ఆపర్చునిటీస్ ఇంకా చెప్పాలి అంటే చాయిసెస్ అనేవి ఎక్కువగా మనకి దీంట్లో ఫైనాన్షియల్ మార్కెట్స్లో ఎక్కువగా ఉంటాయి. అండ్ అలాగే ఫెసిలిటేటింగ్ ప్రైస్ డిస్కవరీ. ఎవరికి ప్రైస్ డిస్కవరీ ఫెసిలిటేట్ చేస్తుంది అంటే ఇక్కడ మనం కొత్తగా ప్రైస్ని క్రియేట్ చేయడానికి అంటే ఇప్పుడు ఆర్గనైజేషన్స్ ఫర్మ్స్ వాళ్ళు తయారు చేస్తారు. ఇక్కడ వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ కంపెనీకి డిమాండ్ అంటే వాళ్ళ కంపెనీకి డిమాండ్ పెరుగుతుంది, లేకపోతే ఇంకా ఏదైనా ఉంటుంది. అవన్నిటికీ కూడా వీళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళకి కావాల్సిన సోర్స్ అంటే వీళ్ళు వాళ్ళ ఇన్కమ్స్ని అంటే ఇప్పుడు సేవర్స్ అవ్వచ్చు, లేకపోతే ఇన్వెస్టర్స్ అవ్వచ్చు, వీళ్ళు ఏం చేస్తారు అంటే ఈ సేవర్స్ ఇన్వెస్టర్స్ ప్రైజ్ బిజినెస్ ఫర్మ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి ప్రైజ్ని పెంచుకోవడానికి అంటే ఆ షేర్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం ఫైనాన్షియల్ మార్కెట్స్లో ఎక్కువ శాతం షేర్స్ ఇలాంటి వాటి గురించి అంటే ఇక్కడ గోల్డ్ అవ్వచ్చు, లేకపోతే షేర్స్ అవ్వచ్చు, ఇవన్నిటికీ రేట్ ఎలా ఫిక్స్ అవుతుంది అంటే గోల్డ్ అవ్వచ్చు, షేర్ వాల్యూ ఆఫ్ ఏ కంపెనీ అవ్వచ్చు, ఇవన్నీ మనం రెగ్యులర్గా మనం ఇప్పుడు మార్కెట్లో అసలు ఫైనాన్షియల్ మార్కెట్ గురించి మనం చెప్పే ముందు మన ప్రతి ఒక్క దాని రేట్ అనేది ఫిక్స్ అవుతుంది. ఇది ఎక్కడో ఒక చోట ఫిక్స్ అవడం కాదమ్మా, ఇది స్టాక్ ఎక్స్చేంజ్లో ఫిక్స్ అవుతుంది. అది ఎక్కువ ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఈ ఫైనాన్షియల్ మార్కెట్లో ఈ గోల్డ్ రేట్స్ కానీ షేర్ వాల్యూస్ కానీ ఇవన్నీ ఎలా ఫిక్స్ అవుతాయి, ఎలా ప్రైస్ డిస్కవర్ చేస్తారు అంటే ఖచ్చితంగా దీనికి మెయిన్ కారణం ఎవరు, వీటి రేట్లు పెరగడానికి కానీ తగ్గడానికి కానీ రీజన్ ఎవరు అంటే సేవర్స్ అంటే ఎవరైతే ఇన్వెస్ట్ చేసుకుంటారో ఎవరైతే సేవింగ్ చేసుకుంటారో
వాళ్ళే ఈ ప్రైజెస్ని పెంచడానికి కానీ తగ్గించడానికి కానీ వీళ్ళే మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్స్గా ఉంటారనమాట. అంటే ప్రైజ్ని పెంచడం కానీ తగ్గించడం కానీ, అంటే ఆ ప్రైజ్ డిస్కవరీ, ఈవెన్ ఆ ప్రైజ్ ఎంత ఉండాలి అనేది మెన్షన్ చేయడానికి కూడా వీళ్ళే మెయిన్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్. అంటే ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళు బిజినెస్ ఫర్మ్స్కి ప్రైజ్ని డిస్కవర్ చేసుకోవడానికి ఇంపార్టెంట్ పర్సన్స్గా, అంటే వాళ్ళే మెయిన్గా క్రియేట్ చేయడానికి ఉపయోగపరంగా, అంటే ప్రైజ్ని వీళ్ళే క్రియేట్ చేస్తారు. అంటే ఇప్పుడు ఒకవేళ ఈరోజు మార్కెట్లో గోల్డ్ రేట్ 51,000 52,000 ఉంది. సో ఈ ప్రైజ్ అనేది ఎలా వచ్చింది అంటే ఇక్కడ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళు ఆ గోల్డ్లో ఎక్కువ శాతం, అంటే ఎవరైతే సేవింగ్ అనేది ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎక్కువ శాతం గోల్డ్లో పెడుతున్నారు కాబట్టి ఆటోమేటిక్గా గోల్డ్ రేట్స్ అనేవి హైక్ అయిపోతున్నాయి, సో పెరిగిపోతున్నాయి. సో ఇలాగా ప్రైస్ అనేది డిస్కవర్ చేసేది ఎవరు అంటే ప్రైస్ని ఈ ఫర్మ్స్కి డిస్కవర్ చేయించేది ఎవరు అంటే ఈ సేవర్స్. అంటే ఖచ్చితంగా ప్రైస్ని బిజినెస్ ఫర్మ్స్ పెట్టాలి అంటే ఇంత ప్రైస్ని డిస్క్రైబ్ చేయాలి, సో ఇంత ప్రైస్ మనం పెట్టాలి అంటే దీనికి మెయిన్ ఇన్వెస్టర్స్ అండ్ సేవర్సే మెయిన్ కింద ఉంటారు. అలాగే కంపెనీ యొక్క షేర్ వాల్యూస్ కానీ, ఇలా మనం కంపెనీలో షేర్స్ ఉన్నాయి, కంపెనీలో షేర్ వాల్యూ అనేది మనం చూస్తూ ఉంటాం. సో అవన్నీ కంపెనీలో షేర్ వాల్యూస్ ఇన్ని పెరిగాయి, సో ఇదంతా కూడా స్టాక్ ఎక్స్చేంజ్లో జరుగుతుందమ్మా. ఇదంతా అక్కడ మనం ఒక ప్రైజ్, ఒక బాండ్ అనేది రేట్ ఉంటుంది, అవి కూడా మనం కొనుక్కుంటాం. షేర్ వాల్యూ ఇంత ఉంటుంది, కంపెనీకి ఒక షేర్ వాల్యూ వచ్చి 10 రూపీస్, 100 రూపీస్, 200 రూపీస్, లేకపోతే 20,000, 10,000. ఇదంతా ఏంటి అంటే ఫైనాన్షియల్ మార్కెట్ అనేది ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుంది. మనం బిజినెస్ పేజ్ అనేది మనం ఐడెంటిఫై చేస్తే పేపర్లో మనకి ఎక్కడెక్కడ పెరిగాయి, ఎవరెవరు బాగా హైక్లో ఉన్నారు, సో మనం మ్యాక్సిమం ఏంటి అంటే ఈ గోల్డ్ రేట్స్ ఇవన్నీ బాగా ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. కాబట్టి మనకి ప్రైస్ డిస్కవరీకి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. అంటే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ కొనడం కానీ అమ్మడం కానీ ఎక్కువగా దేని మీద అయితే ఎక్కువ ఉంటుందో అలాంటి వాటి ప్రైస్ అనేది ఎక్కువ శాతం పెరగడానికి కానీ తగ్గడానికి కానీ మ్యాక్సిమం ఫ్లక్చుయేట్ అవ్వడానికి కానీ లేకపోతే ప్రైస్ని ఒక విధంగా మనం పెట్టడానికి కానీ ఇదే హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ అలాగే ప్రొవైడింగ్ లిక్విడిటీ టు ఫైనాన్షియల్ అసెట్స్, అంటే ఇక్కడ మనం ప్రైస్ డిస్కవరీస్లో మనం అసెట్స్ మీద, ఫైనాన్షియల్ అసెట్స్ మీద మనం అమౌంట్ అనేది పెడతాం. సో ఇక్కడ అది లిక్విడేషన్, అంటే ఇమీడియట్గా ఇప్పుడు మనం బాండ్స్లో పెట్టాము, షేర్లో పెట్టాము, అలాంటివన్నీ కూడా ఇమీడియట్గా మనకి అంటే లిక్విడిటీ అంటే ఏంటంటే క్యాష్, అంటే లిక్విడిటీ ఈజ్ నథింగ్ బట్ క్యాష్. ఈ క్యాష్లోకి మారడానికి అంటే ఈ లిక్విడిటీ అంటే క్యాష్ ట్రాన్సాక్షన్, అంటే ఇమీడియట్గా అది క్యాష్లోకి చేంజ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఫైనాన్షియల్ అసెట్స్ అనేవి ఎప్పుడు కావాలి అంటే అప్పుడు సేల్ చేసుకునేలాగా మనకి ఫైనాన్షియల్ మార్కెట్ అనేది క్రియేట్ చేస్తుంది. అంటే మనకి ఆ ప్రొవిజన్ అనేది క్రియేట్ చేస్తుంది. వాళ్ళు ఏంటి అంటే ఇక్కడ మనకి కావాల్సినప్పుడు ఇప్పుడు మన దగ్గర ఏదైనా కంపెనీ ఒక షేర్స్ ఉన్నాయి, లేకపోతే ఒక గోల్డ్ బాండ్ ఉంది, లేకపోతే మన దగ్గర గోల్డ్ ఉంది. సో మనం ఏం చేస్తాము, మనకు కావాల్సి ఇప్పుడు మనీ సడన్గా వీ వాంట్ సమ్ మనీ. సో అలా మనీ కావాల్సినప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఇమీడియట్గా మన దగ్గర ఉన్న ఆ మనీని అంటే ఆ గోల్డ్ని ఇమీడియట్గా సేల్ అవుట్ చేస్తాం. లేకపోతే షేర్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో మనం ఒక 100 షేర్స్ కొన్నాము. సో 100 షేర్స్ వాల్యూ వచ్చేసరికి ఒక 10,000 20,000 ఉంది. సో ఇప్పుడు ఈ నిమిషంలో మనకి 20,000 రూపీస్ అర్జెంట్లీ నీడెడ్. సో మనం ఏం చేస్తాము, ఇమీడియట్గా మన ఆ షేర్ వాల్యూలోకి వెళ్ళేసి సో ఇదంతా మనం ఏం చేస్తామంటే అవి సేల్ చేసేయడం ద్వారా మనకి ఆ అమౌంట్ అనేది వస్తుంది. అసలు ఈ షేర్ ఏంటి, వాల్యూస్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఇదంతా కూడా ఒక బిజినెస్లో ఒక కంపెనీ అనేది స్టార్ట్ చేసినప్పుడు ఆ కంపెనీ అనేది పబ్లిక్ నుంచి షేర్స్ అంటే పబ్లిక్ నుంచి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది తీసుకుంటుందమ్మా. ఈ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది పబ్లిక్ అనే వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. అంటే పబ్లిక్ నుంచి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎవరికి వెళ్తుంది అంటే కంపెనీస్. అలా ఫ్రేమ్ అయ్యి ఆ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ని మనకి కావాల్సిన అంటే మనకి ఎప్పుడు అంటే ఇక్కడ పబ్లిక్ అనే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఆ స్టోరేజ్ అంటే ఇమీడియట్గా మనకి ఎప్పుడు లిక్విడిటీ కావాలి అంటే అది పబ్లిక్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్తో ఫామ్ అయిన కంపెనీస్ కాబట్టి ఈ షేర్స్ అనేవి ఎప్పటికప్పుడు వాల్యుబుల్గా ఉంటాయి. సో ఫైనాన్షియల్ మార్కెట్ అంటే ఏదో అదొక డిఫరెంట్ సబ్జెక్ట్ అనో లేకపోతే ఏదో స్టాక్ ఎక్స్చేంజ్ ఇలాంటివన్నీ ఏదో ఉన్నాయి అని అనుకోవడం కాదమ్మా. ఇదంతా ఏంటి అంటే పబ్లిక్ వాళ్ళ ఇన్కమ్ని సేవ్ చేసుకోవడం. అంటే ఇక్కడ మన దగ్గర ఉన్న డబ్బులు అంటే మన అమౌంట్ అనేది మనం ఎప్పటికప్పుడు సేవ్ చేసుకుంటాం. ఎలా సేవ్ చేసుకుంటాము అంటే అది ఫిక్స్డ్ డిపాజిట్స్లో అవ్వచ్చు, లేకపోతే ఆర్డీస్లో అవ్వచ్చు, లేకపోతే కంపెనీలో
ఏదైనా ఒక కంపెనీలో పెట్టుబడి అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టి ఆ కంపెనీలో నుంచి మనం షేర్ హోల్డర్స్గా, మనం ఆల్రెడీ ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఇలా కంపెనీ గురించి మనం చదివినప్పుడు మనం ఫస్ట్ ఇయర్లో ఈక్విటీ షేర్ హోల్డర్స్ అని అలాంటివి చదివాం అనమాట. ఈక్విటీ షేర్ హోల్డర్స్, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఇలా చదివాం కదా. సో అలాగా మనం ఆ షేర్స్ అన్నీ కొనుక్కుంటాం కాబట్టి ఇక్కడ మనకి ఇమీడియట్గా ఈ ఫైనాన్షియల్ మార్కెట్స్లో వాటి గురించేనమ్మా. అంటే మనం ఆ కంపెనీలో షేర్స్ కొనుక్కొని వాటిని మన దగ్గర మనీ రూపంలో, అంటే ఇక్కడ మన దగ్గర మనీ డైరెక్ట్గా ఉంటుందా అంటే ఉండదు. అది ఎలా ఉంటుంది అంటే ఎసర్ట్ రూపంలో, అంటే షేర్స్ రూపంలో మన దగ్గర ఉంటుంది. ఆ షేరు మనకి ఎప్పుడైతే మనీ కావాల్సి వచ్చిందో అది ఇమీడియట్గా క్యాష్ రూపంలోకి టర్న్ అవుతుంది. సో దీనికి పెద్దగా మనం టైం తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సో అలా టైం తీసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి మన ఫైనాన్షియల్ అసెట్స్ అనేవి తొందరగా లిక్విడ్ లేకు అంటే క్యాష్లోకి మారిపోతాయి. అండ్ అలాగే ఇవి బిల్స్ అవుతాయి, బిల్స్ ఉంటాయి, అలాగే ఇలా చాలా కూడా మనకి ఫైనాన్షియల్ అసెట్స్ అనేవి మనకి ఇమ్మీడియట్గా క్యాష్ ట్రాన్సాక్షన్లోకి వచ్చేవి చాలా ఉంటాయి. అంటే ఇక్కడ మనం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఈ ఫైనాన్షియల్ మార్కెట్లో అంతా డీల్ చేసేది ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్ గురించే డీల్ చేస్తుంది. ఆ ఇన్వెస్ట్మెంట్ అంటే మన అమౌంట్ని మనం జాగ్రత్తగా సేవ్ చేసుకొని ఆ సేవ్ చేసుకున్న వాటిని మనకి నీడెడ్గా ఉన్నప్పుడు, మనకి అవసరత ఉన్నప్పుడు దాన్ని క్యాష్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. దీనికోసం మనం ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాల్సిన అవసరం లేదు, ఎవరి పర్మిషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ వీ కెన్ ఇన్వెస్ట్. మనకి ఇంట్రెస్ట్ లేదు, మనం మనీలోకి టర్న్వర్ట్ చేసేసుకోవాలి, వీ కెన్ టర్న్ ఇట్. అలాగా ఈ ఫైనాన్షియల్ మార్కెట్స్ అనేవి మనకి ఉంటాయి. సో ఈ ఫైనాన్షియల్ మార్కెట్స్లో మనకి ఈ ఫంక్షన్స్ అంటే ఈజీ సేవింగ్స్ అనేది మనకి ఉంటుంది. అలాగే ఫైనాన్షియల్ అసెట్స్ మనకి ఎప్పుడు కావాలి అంటే అప్పుడు మనం లిక్విడ్లోకి మార్చుకోవడానికి ఉంటుంది. అండ్ అలాగే రేట్స్ని ఫిక్స్ చేయడం కూడా ఈ ఫైనాన్షియల్ మార్కెట్లోనే జరుగుతుంది. అండ్ ఈ ఫైనాన్షియల్ మార్కెట్స్ అనేది రెండు రకాలుగా, అంటే ఈ ఫైనాన్షియల్ మార్కెట్లో మనీని, అంటే ఇంకా చెప్పాలి అంటే మనీని మనం ఎలా డిపాజిట్ చేస్తాము. సో మనీని మనం డిపాజిట్ చేస్తున్నాము, లేకపోతే మనీని మనం ఎక్కడైనా పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాము. సో అసలు వాటిని ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్తో మనం బేస్ చేసుకొని ఎలాంటి వాటితో మనం దీన్ని క్యారీ ఆన్ చేస్తాము అంటే ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి అంటే ఫైనాన్షియల్ మార్కెట్లో మనకుండే 2 కేటగిరీస్ ఆఫ్ మార్కెట్స్ ఏంటి అంటే మనీ మార్కెట్, క్యాపిటల్ మార్కెట్. అంటే ఈ రెండిట్లోనేనమ్మా. అంటే ఇదంతా కూడా మనీ మార్కెట్ అనేది షార్ట్ టర్మ్ అమౌంట్స్ అనేవి, అంటే షార్ట్ టర్మ్ ఫండ్స్, అంటే ఇక్కడంతా కూడా షార్ట్ టర్మ్ ఫండ్స్ అనేవి డీల్ చేస్తుంది. అంటే విత్ షార్ట్ టెన్యూర్, అంటే ఇక్కడ టైం పీరియడ్ ఎంత ఉంటుంది, మ్యాక్సిమం 1 year ఆఫ్ టైం అనేది మాత్రమే ఈ మనీ మార్కెట్స్లో ఉంటుంది. మనీ మార్కెట్లో మనం ఖచ్చితంగా 1 year లోపు ఇన్వెస్ట్మెంట్సే, అంటే ఇక్కడ ఖచ్చితంగా షార్ట్ టర్మ్ ఫండ్స్కి మాత్రమే. మనం ఎక్కడైనా మనీ సేవ్ చేసుకోవాలి అన్నా, మనీని ఇన్వెస్ట్ చేయాలి అన్నా మనీ మార్కెట్లో మనకి షార్ట్ టైం అనేది ఉంటుంది. అంటే మ్యాక్సిమం మనీ మార్కెట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, మనీ మార్కెట్ని మనం యూజ్ చేస్తున్నాము అంటే దీంట్లో షార్ట్ టర్మ్స్ ఉంటాయి. ఆర్ఎల్స్ చెప్పాలి అంటే టైం పీరియడ్ అనేది ఖచ్చితంగా, అంటే దీనికి మెచ్యూరిటీ పీరియడ్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేస్తాం. అండ్ క్యాపిటల్ మార్కెట్స్ వచ్చేసరికి లాంగ్ టర్మ్, అంటే ఎక్కువ శాతం లాంగ్ టర్మ్ ఫండ్స్, అంటే కంపెనీ ఉన్నంతసేపు ఉండొచ్చు, లేకపోతే డిపాజిట్స్ లాంగ్ టెన్యూర్లో మెయింటైన్ అవుతాయి. దీంట్లో చెప్పాలి అంటే మనకి కంపెనీ డెవలప్మెంట్స్, అంటే డెవలప్మెంట్ కంపెనీస్ గురించి అవ్వచ్చు, డెవలప్మెంట్ ఫండ్స్ అంటారు. అండ్ అలాగే ఈ క్యాపిటల్ మార్కెట్స్లోనే మనకి స్టాక్ ఎక్స్చేంజ్ గురించి కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. అంటే క్యాపిటల్ మార్కెట్లో మనం ఖచ్చితంగా లాంగ్ టెన్యూర్లో, అంటే లాంగ్ టైం పీరియడ్లో మనం మనీని ఇన్వెస్ట్ చేస్తాం. అంటే మన ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ టైం పీరియడ్ అనేది తీసుకునేది క్యాపిటల్ మార్కెట్. అదే షార్ట్ టర్మ్లో తొందరగా మనకి రిటర్న్ వచ్చేసి మనం మనీని మనం సేఫ్గా విత్ ఇన్ ఏ షార్ట్ టైంలోనే మనం మనీని సేఫ్ చేసుకోవాలి అంటే మాత్రం మనీ మార్కెట్ని యూటిలైజ్ చేస్తాం. అంటే ఇక్కడ మనం చూస్తే మనీ మార్కెట్ అనేది తొందరగా రిటర్న్ అనేది, అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పటికీ మనకి 6 months లేకపోతే 1 year లోపు మన మనీ విత్ ఇంట్రెస్ట్ మనకు వస్తుంది. అంటే మనీ మార్కెట్లో ఖచ్చితంగా విత్ ఇన్ 1 year మనం ఇన్వెస్ట్ ఎంతైతే చేసామో దానికి మనకి ఇంట్రెస్ట్తో సహా 1 year లోపు మనకు వచ్చేస్తుంది. సో కాబట్టి ఇక్కడ మనం మనీ పోతుందేమో, లేకపోతే కంపెనీకి లాసెస్ వస్తాయేమో, లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉంటాయేమో అని
భయపడాల్సిన అవసరం అనేది ఈ మనీ మార్కెట్లో ఉండదు. అదే క్యాపిటల్ మార్కెట్లో కూడా లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేస్తారు. అయితే ఇక్కడ కొంత మనం ఆలోచించుకొని, అంటే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఈ లాంగ్ టర్మ్ మార్కెట్లో మాత్రం ఇన్వెస్ట్ చేసుకుంటారు. అయితే దీంట్లో కూడా పెద్ద లాస్ అయ్యేది ఉండదు. ఇక్కడ ఈ క్యాపిటల్ మార్కెట్లో మాత్రం కొంచెం నాలెడ్జ్ కలిగి ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది మనం చేసేటప్పుడు కొంచెం నాలెడ్జబుల్గా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయాల్సి ఉంటుంది. సో లెట్ us డిస్కస్ అబౌట్ మనీ మార్కెట్. సో మనీ మార్కెట్ గురించి డిస్కస్ చేద్దాం. మనీ మార్కెట్ అంటే ఇట్ డీల్స్ విత్ మనీ. సో ఇక్కడ మనం చెప్పాం కదా ఆల్రెడీ, మనీ మార్కెట్ అనేది ఖచ్చితంగా మనీ మార్కెట్ అంటే ఖచ్చితంగా మనీతోనే ట్రాన్సాక్షన్స్ అన్నీ జరుగుతాయి. సో అంటే ఇప్పుడు మీరు అడగొచ్చు, మార్కెట్ అంటే ఫైనాన్షియల్ మార్కెట్ అంటేనే మనీతో డిస్కస్ అవుతాయి కదా, మరి ఈ వేరియేషన్ ఎందుకు అంటే ఇక్కడ మ్యాక్సిమం అన్నీ కూడా మనీ చుట్టూ, అంటే స్టాక్ మార్కెట్లో షేర్స్ చుట్టూ అలా తిరుగుతుంది. అంటే షేర్ వాల్యూ అంటే మనీతోనే ట్రాన్సాక్షన్ జరుగుతాయి, కానీ అక్కడ మనం షేర్స్ అని చెప్పి గోల్డ్ అని చెప్పి అలా మాట్లాడతాం. కాకపోతే ఇక్కడ మనీ మార్కెట్లో మాత్రం కొంచెం మానిటరీ టర్మ్స్ అనేవి ఎక్కువ శాతం యూటిలైజ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఈ మనీ మార్కెట్లో అంతా కూడా షార్ట్ టర్మ్, అంటే తక్కువ టైం, అంటే ఆల్రెడీ నేను చెప్పాను కదా మానిటరీ అసెట్స్తో డీల్ చేస్తుంది. అండ్ వాటి టైం పీరియడ్ అనేది ఖచ్చితంగా 1 year మాత్రమే ఉంటుంది. అండ్ ఇవి అన్నీ కూడా ఈజియెస్ట్, అంటే మనీకి క్లోజెస్ట్ సబ్స్టిట్యూట్స్. అంటే ఇంకా చెప్పాలి అంటే మనీ అవి మన చేతిలో ఉన్నాయి అంటే మనీ మన చేతిలో ఉన్నట్టే, అంత బెనిఫిట్గా ఇవి ఉంటాయన్నమాట. ఇవి అలాగే ఈ షార్ట్ టర్మ్ ఫండ్స్ అనేవి ఇవి ఖచ్చితంగా కూడా మనకి ఏదైనా టెంపరీ, అంటే ఇప్పుడు మనకి 1 year లోపు అమౌంట్స్ కావాలి. సో ఈ 1 year లోపు ఈరోజు మనకు అవసరం లేదు, బట్ ఆఫ్టర్ 1 year వీ ఆర్ నీడెడ్ దట్, లేకపోతే ఆఫ్టర్ 6 months, లేకపోతే ఆఫ్టర్ 3 months. సో ఇలాంటి టైంలో మనం ఏం చేస్తాము అంటే ఈ మనీ మార్కెట్లో ఇన్వెస్ట్ అనేది చేసుకుంటాము. అలా ఇన్వెస్ట్మెంట్ చేయగానే మనకి విత్ ఇన్ ఏ షార్ట్ టైంలో మనకి వచ్చేస్తాయి అనమాట, మనీ బ్యాక్ అనేది వస్తాయి. అయితే ఈ మనీ మార్కెట్లో మేజర్ కాంపోనెంట్స్, అంటే ఈ కాంపోనెంట్స్ అనేవి ఉన్నాయి చూడడమా, కాల్ మనీ మార్కెట్, యాక్సెప్టెన్స్ మార్కెట్, బిల్ మార్కెట్, కొలేటరల్, లోన్ మార్కెట్. ఈ కాంపోనెంట్స్ ద్వారా మనకి మనీ మార్కెట్లో మనీ అనేది ఎలా, అంటే మనీ అనేది మనం ఎలా ఇన్వెస్ట్ చేసుకుంటామో, ఎలా రిటర్న్ బ్యాక్ వస్తుంది విత్ ఇంట్రెస్ట్లతో సహా, మనకి మనీ అనేది ఎలా మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనకి రిటర్న్ బ్యాక్ ఎలా వస్తుంది అనేది కూడా ఇక్కడ క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ వన్ ఈస్ కాల్ మనీ మార్కెట్. ఈ కాల్ మనీ మార్కెట్ ఖచ్చితంగా డేస్లోనే ఉంటుందమ్మా. ఒక డే నుంచి 15 days వరకు మాత్రమే దీని టైం పీరియడ్ అనేది ఉంటుంది. అంటే ఖచ్చితంగా ఇంకా చెప్పాలి అంటే అవర్స్లో డినోట్ చేస్తారు. ఇక్కడ కాల్ మనీ మార్కెట్ అనేది మనకి మనీ ఇస్తారు కానీ విత్ ఇన్ అవర్స్, అంటే అవర్స్లో ఇప్పుడు ఈ టైంలో ఇచ్చారు అంటే విత్ ఇన్ అవర్స్ ఈ కాల్ మనీ మార్కెట్ అనేది రెగ్యులర్గా, అంటే చాలా ఫాస్ట్గా రెగ్యులేట్ అవ్వడం కానీ చాలా స్పీడ్గా మనీ అనేది వెళ్ళడం కానీ జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఈ కాల్ మనీ మార్కెట్లో మనం మనీని ఎప్పటికప్పుడు, అంటే ఈ కాల్ మనీ మార్కెట్ ఖచ్చితంగా షార్ట్ నోటీస్ అని కూడా చెప్పచ్చు. మనీ విత్ షార్ట్ నోటీస్ అండ్ మనీ బ్యాంక్, అంటే ఈ మనీ అనేది చాలా షార్ట్ నోటీస్లో చాలా తక్కువ టైంలో, అంటే ఒక 15 minutes లేకపోతే 1 hour 2 hours లేకపోతే 5 hours 6 hours ఇలా అవర్స్లో కూడా కౌంట్ చేస్తారనమాట ఈ మనీ మార్కెట్లో. అంటే అవర్స్ బేసిస్లో కూడా మనీకి ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ శాతం పడిపోతూ ఉంటుంది. అండ్ దీని టైం పీరియడ్ వచ్చేసరికి ఖచ్చితంగా 15 days మాత్రమే. సో 15 days దాటింది అంటే ఈ కాల్ మనీ మార్కెట్ ఇంట్రెస్ట్ అనేది డబల్ ద రేట్స్ అనేవి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. మ్యాక్సిమం విత్ ఇన్ అవర్స్లోనే, అంటే 1 day 2 daysలోనే ఈ మనీ మార్కెట్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పటికీ మనకి ఇంట్రెస్ట్ అంటే విత్ ఇన్ 50 days లోపు మనకి రిటర్న్ బ్యాక్ రావాలి. ఒకవేళ మనం 15 days లోపు ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు మనకి రిటర్న్ బ్యాక్ ఇవ్వకపోతే హెవీ అమౌంట్స్ అనేవి రిటర్న్ బ్యాక్లో తీసుకుంటారు. సో ఖచ్చితంగా వీటి టైం పీరియడ్ ఎంత అంటే కేవలం 15 days మాత్రమే, అంతకు మించి వీటి కాల్ మనీ మార్కెట్కి అనేది ఛాన్స్ ఉండదు. అండ్ యాక్సెప్టెన్స్ మార్కెట్, ఇక్కడ యాక్సెప్టెన్స్ మార్కెట్లోకి వచ్చేసరికి ఇక్కడ ఎక్స్పోర్ట్స్ మీద డిపెండ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ క్రెడిట్ అనే విషయాన్ని గురించి మాట్లాడాలి. అంటే ఇక్కడ మనం ఏదైనా గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు వాటికి క్రెడిట్ అనేది ఇస్తారు. అంటే ఎక్స్పోర్ట్ క్రెడిట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎక్స్పోర్టింగ్ ఆన్ క్రెడిట్ బేసిస్. అలా క్రెడిట్ బేసిస్లో జరుగుతున్నప్పుడు
ఉన్నప్పుడు ఆ క్రెడిట్ బేసిస్లోకి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే ఆ గూడ్స్ మనం తీసేసుకుంటామో, అంటే వెనెవర్ ద గూడ్స్ రిసీవ్డ్, వాళ్ళు ఎప్పుడైతే గూడ్స్ని రిసీవ్ చేసుకుంటారో ఇమీడియట్గా, అంటే గూడ్స్ని రిసీవ్ చేసుకోగానే వాళ్ళు ఇమీడియట్ దే హ్యావ్ టు పే, అంటే ఆటోమేటిక్గా వాళ్ళు పేమెంట్ అనేది చేయాలి. అంటే ఎప్పుడైతే ఆ గూడ్స్ని వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు, ఎక్స్పోర్ట్ చేసాము, సో వాళ్ళు ఆ గూడ్స్ని తీసేసుకున్నారు, అంటే అప్పటిదాకా వాళ్ళకి ఏంటి ఎక్స్పోర్ట్ క్రెడిట్ అనేది వర్తించిద్ది. ఎప్పుడైతే వాళ్ళు ఆ గూడ్స్ని రిసీవ్ చేసుకున్నారో వాళ్ళు ఇమీడియట్గా పేమెంట్ అనేది చేయాలి. సో అది యాక్సెప్టెన్స్ మార్కెట్. ఈ యాక్సెప్టెన్స్ మార్కెట్లో ఖచ్చితంగా విత్ ఇన్ ద టైం, అంటే గూడ్స్ ఎప్పుడైతే మనం రిసీవ్ చేసుకుంటామో ఖచ్చితంగా అమౌంట్ అనేది పేమెంట్ చేయాలి. అండ్ బిల్ మార్కెట్ వచ్చేసరికి బిల్స్ మీద, ట్రెజరీ బిల్స్ ఇలాంటి వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఇక్కడ బిల్స్ ఖచ్చితంగా మనం షార్ట్ డేటెడ్, అంటే ఖచ్చితంగా మనం బిల్స్ కానీ, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కానీ, ఏదైనా కానీ మనీని మనం ఒక డేట్, అంటే ఒక టైం పీరియడ్ అనేది మెన్షన్ చేసాము అంటే ఆ డేట్ లోపు వాటిని ఇచ్చేయాలి. అంటే ఆ షార్ట్ డేటెడ్ బిల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం ఇచ్చాము, ఫర్ ఎగ్జాంపుల్ చెక్స్ అయినా బిల్స్ అయినా కానీ ఏంటంటే ఒక డేట్ అనేది పెడతాం. సో పలానా తేదీకి మీరు మా అమౌంట్ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్ట్ 1కి అమౌంట్ తీసేసుకోండి అని చెప్పాం. సో ఆగస్ట్ 1 తర్వాత తీసుకోవడానికి ఛాన్స్ లేదు. సో అంటే ఆ రోజు కంపల్సరీ ఆ బిల్ అయిపోవాల్సిందే. సో అది బిల్ మార్కెట్ అనమాట. అంటే ఖచ్చితంగా షార్ట్ డేటెడ్ బిల్స్, అంటే ఖచ్చితంగా ఆ బిల్ మార్కెట్లో ఆ డేట్ లోపు ఆ అమౌంట్ అనేది వచ్చేయాల్సిందే. అండ్ క్యాష్ క్రెడిట్ కూడా ఆ డేట్ వరకు మాత్రమే, అంటే వీళ్ళకి ఏదైనా అమౌంట్ ఇచ్చినా ఏమైనా చేసినా కానీ ఆ టైం వరకే ఇస్తారనమాట. అండ్ అలాగే నెక్స్ట్ వన్ కొలేటరల్ లోన్స్. ఈ కొలేటరల్ లోన్స్ అనేవి ఖచ్చితంగా బ్యాంక్ వాళ్ళు ఇచ్చేయమ్మా. బ్యాంక్ వాళ్ళు ఓవర్ డ్రాఫ్ట్స్ కానీ, బిల్స్ కానీ, లేకపోతే ఇంకేదైనా, అంటే వీళ్ళు మ్యాక్సిమం క్యాష్ క్రెడిట్స్ కానీ ఇలాంటివి ఇస్తూ ఉంటారు. అంటే బ్యాంకర్స్ మన అమౌంట్ ఏదైనా తక్కువగా ఉన్నప్పుడు, మనకి ఏదైనా చెక్ వచ్చినా, లేకపోతే ఏదైనా ప్రాబ్లం అరైజ్ అయినా, లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం వచ్చినా, సో అలాంటి టైంలో మన అకౌంట్లో అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 lakhsకి చెక్ వచ్చింది. సో ఆ టైంలో మన బ్యాంక్లో 5 lakhsే ఉంది. సో మిగతా 5 lakhs అకౌంట్లో లేవు. బట్ మనకి మనం బ్యాంకర్తో బాగా, అంటే ఎప్పుడు మనం బిజినెస్, ఇక్కడ కొన్ని బిజినెస్ పర్సన్స్ మ్యాక్సిమం ఇలాంటి లోన్ మార్కెట్స్ అన్నీ కూడా కొలేటరల్ లోన్ మార్కెట్స్ అన్నీ కూడా బిజినెస్ పర్సన్స్కే డీల్ చేస్తారు. ఈ బిజినెస్ పర్సన్స్ ఇప్పుడు మన అమౌంట్ని మొత్తం పేమెంట్ చేయాలి. సో ఇప్పుడు ఆ 10 lakhs పేమెంట్ చేయాలి అంటే మన అకౌంట్లో అంత పేమెంట్ లేదు. సో కానీ చెక్ బౌన్స్ అవ్వకూడదు, ఆర్ఎల్స్ మనకు వచ్చిన బిల్లు ఇది అవ్వకూడదు. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఓవర్ డ్రాఫ్ట్, అంటే బ్యాంక్ వాళ్ళకి ఒక లిమిటేషన్ అనేది ఉంటుంది. అంటే ప్రతి ఒక్క కస్టమర్కి ఇంతవరకు మనం చెల్లించవచ్చు అనే ఓవర్ డ్రాఫ్ట్ లిమిట్ అనేది పెట్టుకుంటారు. ఆ లిమిట్ ప్రకారం ఆ కస్టమర్కి ఆ ఓవర్ డ్రాఫ్ట్ అనేది పేమెంట్ చేస్తారు. బట్ విత్ ద పర్మిషన్, అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఎవరైతే కస్టమర్ ఉంటారో వాళ్ళకి ఇంటిమేట్ చేసి మేము ఇవ్వమంటారా అని అడిగిన తర్వాత ఓకే మేము పే చేస్తాము అని చెప్పిన తర్వాతే ఆ ఓవర్ డ్రాఫ్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని మనకి ఇంటిమేట్ చేయకుండా, లేకపోతే మనకి ఇవ్వకుండా బ్యాంకర్ అనే వాళ్ళు ఇలా కొలేటరల్ లోన్స్ అనేవి ఇవ్వడం జరగదు. అంటే ఇది జస్ట్ మనకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా మనం సేఫ్ గార్డ్ చేయడానికి ఈ ఓవర్ డ్రాఫ్ట్స్ అనేవి వాళ్ళు ఇస్తారు. సో అండ్ ఇలా ఓవర్ డ్రాఫ్ట్ ఇచ్చేసిన తర్వాత విత్ ఇన్ టైం లోపు మనం పర్టికులర్ పేమెంట్ అనేది వాళ్ళకి చేసేయాలి. అండ్ అలాగే ఓవర్ డ్రాఫ్ట్స్, అడ్వాన్సెస్ ఏవి ఇచ్చినా కానీ మనం ఖచ్చితంగా రిటర్న్ బ్యాక్ అనేది చాలా ఫాస్ట్గా చేయాల్సి ఉంటుంది. అండ్ వీటిల్లో ఈ కొలేటరల్ లోన్ మార్కెట్స్లోనే గోల్డ్ కానీ ఇవన్నీ కూడా, అంటే లోన్స్ అనేవి కూడా మనం ఇవ్వడం, అడ్వాన్సెస్ ఇవ్వడం కానీ ఏదైనా కానీ మనకి ఖచ్చితంగా గోల్డ్ మీద కానీ, సిల్వర్ మీద కానీ, లేకపోతే గవర్నమెంట్ సెక్యూరిటీస్ మీద కానీ వీళ్ళు లోన్ అనేది, అంటే ఇమీడియట్ ఓవర్ డ్రాఫ్ట్ రూపంలో అయినా ఇస్తారు, లేదు మన గోల్డ్ మీద కానీ, లేకపోతే సిల్వర్స్ మీద, లేకపోతే సెక్యూరిటీస్ మీద, వేటి మీద అయినా మన మనీ అనేది మనకి లోన్ రూపంలో ఇవ్వడం అనేది ఈ మనీ మార్కెట్లో జరుగుతుంది. అయితే ఈ మనీ మార్కెట్లో కంపల్సరీ కొన్ని ఇన్స్ట్రుమెంట్స్, అంటే ఖచ్చితంగా వాడే మెయిన్గా, అంటే ఇప్పుడు మనీ మార్కెట్ అనేది మనం మాట్లాడుతున్నాము అంటే దాంట్లో మెయిన్గా అసలు ఏమి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి అంటే దానికి సంబంధించి మనీ మార్కెట్లో సంబంధించి వాళ్ళు మెయిన్గా యూజ్ చేసే ఎలిమెంట్స్ అని కూడా అనొచ్చు. అంటే కంపల్సరీగా ఇప్పుడు క్యాపిటల్ మార్కెట్ అంటే షేర్స్ అని అవన్నీ చెప్పాము. అలాగే మనీ మార్కెట్ అనేది, అంటే ఇప్పుడు మనీ మార్కెట్లో మనం పెట్టాము అంటే ఇప్పుడు మనం ఎవరి దగ్గర నుంచో ఒక మనీ తీసుకున్నాము, కొంత అమౌంట్ తీసుకున్నాము. సో వాళ్ళకి షూరిటీ ఏంటి?
వాళ్ళు మనకిచ్చారు, మనం వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ తీసుకున్నాము అని చెప్పేసి వాళ్ళకి షూరిటీ ఏంటి? సో అలాగా ఈ మనీ మార్కెట్లో యూస్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ అనమాట, అంటే యూస్ చేసే బిల్స్, అంటే అవి బిల్స్ అవ్వచ్చు, అంటే ప్రూఫ్లు అని కూడా చెప్పొచ్చు వీటిని. సో అలాగా మనం యూజ్ చేసేవి ఏంటి అంటే, ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి అంటే ట్రెజరీ బిల్స్, కమర్షియల్ పేపర్స్, కాల్ మనీ, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్, కమర్షియల్ బిల్స్, కొలెటరల్ లోన్స్. ట్రెజరీ బిల్స్, ఈ ట్రెజరీ బిల్స్ వచ్చేసరికి ఇక్కడ ఖచ్చితంగా ఒక బిల్స్ అనేవి, అంటే బిల్ ఆఫ్ ఎక్స్చేంజెస్ అవ్వచ్చు, లేకపోతే జీరో కూపన్ బాండ్స్ అవ్వచ్చు, అంటే ఖచ్చితంగా ఇవేంటి ఈజీలీ కన్వర్టబుల్, అంటే తొందరగా కన్వర్ట్ అయిపోతాయి, అండ్ వాళ్ళు ఇచ్చిన టైం టు టైం అనేది అవి కన్వర్ట్ అయిపోతాయి. అలాగా ఖచ్చితంగా ఆ టైం టు టైం అనేది అవి కన్వర్ట్ అయిపోతే అలాంటి వాటిని ట్రెజరీ బిల్స్ అని అంటాము. దాంట్లో జీరో కూపన్ బాండ్స్ అనేవి ఉంటాయి, అవి కంపల్సరీ, అంటే విత్ ఇన్ టైం ఆ బాండ్ మనం తీసుకొని వెళ్తే మనకి ఖచ్చితంగా అమౌంట్ అనేది రిటర్న్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. అంటే అది ఒక మనకి ఇన్స్ట్రుమెంట్ లాగా అనమాట, అంటే మనం పలానా వాళ్ళకి మనం ఇన్వెస్ట్ చేసాము, పలానా దాంట్లో మనం ఇన్వెస్ట్ చేసాము, లేకపోతే పలానా అమౌంట్ మనకి ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఉంది అని చెప్పడానికి ఈ జీరో కూపన్ బాండ్స్ కూడా వన్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ అని చెప్పచ్చు. సో నెక్స్ట్ కమర్షియల్ పేపర్స్. ఈ కమర్షియల్ పేపర్స్లోనే ప్రామిసరీ నోట్స్ అవ్వచ్చు, బిల్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా చాలా కూడా వస్తాయి. సో ఈ కమర్షియల్ పేపర్స్లో కంపల్సరీ, అంటే ఇవి కంపల్సరీ ఎలా ఉంటాయి అంటే మనకి ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ లాగా, అంటే ఖచ్చితంగా ఈ కమర్షియల్ పేపర్స్ అనేవి ఒక టైం పీరియడ్, ఇక్కడ మనం చెప్తున్నాం కదా ఈ మనీ మార్కెట్లో వీటన్నిటికీ కూడా కొంత టైం పీరియడ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ టైం పీరియడ్ దాటిన తర్వాత వీటిని మనం తీసుకోవడానికి వీలుండదు. సో వీటి టైం పీరియడ్ అనేది మ్యాక్సిమం ఒక 15 days 30 days ఇలా, అంటే ఖచ్చితంగా అది ఏ పేపర్ అయినా, అది బిల్లా లేకపోతే ప్రామిసరీ నోట్సా లేకపోతే బిల్ లేకపోతే ఇంకేదన్నా, అంటే అది బాండా ఏదైనా కానీ ఖచ్చితంగా మనం తీసుకున్నాము అంటే దానికి ఒక టైం పీరియడ్ అనేది మెయింటైన్ అవుతుంది. అది 15 days అవ్వచ్చు, 6 months అవ్వచ్చు, 1 year అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఆ కమర్షియల్ పేపర్ అనేది ఆ టైం పీరియడ్ వరకు మాత్రమే రన్ చేయడం జరుగుతుంది. సో ఈ కమర్షియల్ పేపర్స్ అనేవి కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ కాల్ మనీ, ఆల్రెడీ మనం చెప్పాను కదా, కాల్ మనీ అనేది ఖచ్చితంగా టైం పీరియడ్ 15 days లోపు మనం కంపల్సరీ ఈ అమౌంట్ అనేది రిటర్న్ బ్యాక్ చేయాల్సిందే. దీనికి మనకి ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్, అంటే కాల్ మనీ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్, అది టైం పీరియడ్ లోపు దాటిన తర్వాత అనేది ఇంట్రెస్ట్ హెవీగా పడిపోతుంది, అండ్ అది ఒక బ్యాంక్ వాళ్ళకి బెస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కింద కూడా ఉంటుంది. అయితే ఇది బ్యాంక్ వాళ్ళు డైరెక్ట్గా చేయరు, ఇండైరెక్ట్ యాక్టివిటీ ఆఫ్ ద బ్యాంకర్స్ అని కూడా చెప్పచ్చు. ఇది బ్యాంకర్స్ ఎవరు కూడా ఇన్వాల్వ్ అవ్వరమ్మా, కాకపోతే బయట వాళ్ళు చేస్తూ ఉంటారు ఈ కాల్ మనీ యాక్టివిటీస్ అనేవి. ఇదంతా కూడా మనం ఇప్పుడు బయట చాలా వరకు చూడొచ్చు, కాల్ మనీ యాక్టివిటీస్ చాలా ఉంటాయి. సో ఈ కాల్ మనీ అనేది కూడా అలా, అంటే ఎలాంటి ప్రూఫ్స్ అలాంటివి ఉండవు, కానీ బట్ ఇన్వెస్ట్మెంట్ మనం చేస్తే కనుక మనకి అమౌంట్ రిటర్న్ బ్యాక్ అనేది చాలా ఎక్కువ శాతం కూడా వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అండ్ అలాగే సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్, అంటే మనం దేంట్లో అయినా, అంటే ఇక్కడ మనం షార్ట్ టర్మ్లో మనం ఇన్స్టాల్మెంట్ రూపంలో కట్ అయినా లేకపోతే ఇంకెలా అయినా కానీ మనం డిపాజిట్ అనేది చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మన అమౌంట్ని మనకి నచ్చిన విధంగా మనం అది డిపాజిట్స్లో కానీ లేకపోతే ఇంకా ఏ విధంగా అయినా కానీ మన అమౌంట్ని కొంత డిపాజిట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే వాళ్ళకి కావాల్సిన కమర్షియల్ పేపర్స్ అవ్వచ్చు, కమర్షియల్ బాండ్స్ అవ్వచ్చు, ఏదైనా కానీ చక్కగా, అంటే మనకి నచ్చిన విధంగా మనం డిపాజిట్, అంటే ఇవి బాండ్స్ రూపంలోనా లేకపోతే మనం డిపాజిట్ అనేది సర్టిఫికేట్ వస్తుంది, మనకి అది బాండ్ అవుతుంది లేకపోతే ఇంకేదైనా కానీ కంపల్సరీ మనకు ఒక సర్టిఫికేట్ అనేది మనకి జరుగుతూ ఉంటుంది. సో అలా సర్టిఫికేట్ అనేది మనకి రావడాన్ని ఈ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ అని చెప్పి చెప్తాము. కంపల్సరీ ఏమవుతుంది అంటే ఇక్కడ మనం ఏది తీసుకున్నా కానీ మనకు ఒక సర్టిఫికేట్ అనేది ఎలిజిబిలిటీలో ఉంటుంది. అండ్ కమర్షియల్ బిల్స్ అంటే బ్యాంక్ వాళ్ళ ద్వారా కానీ లేకపోతే ఇంకా ప్రామిసరీ నోట్స్ అంటే కమర్షియల్ పేపర్స్ అవుతాయి. కమర్షియల్ బిల్స్ అంటే చెక్స్, డ్రాఫ్ట్స్ అండ్ అలాగే బిల్ ఆఫ్ ఎక్స్చేంజెస్, ఇవన్నీ కూడా ఈ కమర్షియల్ పేపర్స్ కిందకే వస్తాయి. సో ఇవన్నీ, అంటే ఈ కమర్షియల్ బిల్స్ అన్నీ కూడా బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ లేకపోతే బ్యాంక్ డ్రాఫ్ట్స్, ఇవన్నీ కూడా కమర్షియల్ బిల్స్ కిందకి వస్తాయి. ఈ కమర్షియల్ బిల్స్ అన్నీ కూడా మనం ఎప్పుడు కావాలి అంటే అప్పుడు, అంటే వీటికి కూడా ఒక టైం పీరియడ్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఆ టైం పీరియడ్
పీరియడ్ దాటక ముందే మనం ఈ కమర్షియల్ బిల్స్ అమౌంట్ అనేది అంటే వీటికి బిల్ ఆఫ్ ఎక్స్చేంజెస్ కానీ ఏవైనా కానీ ఆ టైం పీరియడ్ వరకు మాత్రమే వాటికి కొంత టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ టైం తర్వాత వాటిని మనం తీసేసుకోవడం తప్ప వాటిని మనం ఎటువంటి పరిస్థితుల్లో అంటే ఇన్వెస్ట్మెంట్ మనం చేస్తున్నాము, సో విత్ ఇన్ ద టైం ఆఫ్టర్ ద టైం కంప్లీషన్ మనం వీ హ్యావ్ టు టేక్ దట్ బ్యాక్. సో ఇలా ఇన్వెస్ట్మెంట్ మనం చేస్తున్నప్పుడు అవి ట్రెజరీ బిల్స్లో కానీ అండ్ ఎలా అయినా కానీ మనకి రిటర్న్ బ్యాక్ అనేది చాలా ఎక్కువగా రావడం జరుగుతుంది. అండ్ అలాగే కొలేటరల్ లోన్స్ అంటే ఆల్రెడీ చెప్పాం కదా, ఇక్కడ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కానీ ఇవి మ్యాక్సిమం కమర్షియల్ బిల్స్ అనేది మ్యాక్సిమం ఎవరికి ఇస్తారు అంటే ఎవరికైతే వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ అవుతుందో, అంటే ఈ కమర్షియల్ బిల్స్ అనేవి వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ అనేది ఎవరికి ఎక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళకి ఈ కమర్షియల్ బిల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటి టైంలో మనం ఈ కమర్షియల్ బిల్స్ని తీసుకోవడానికి కానీ లేకపోతే కమర్షియల్ బిల్స్ని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కానీ మ్యాక్సిమం అంటే ఎప్పుడైతే కంపెనీకి వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఉందో అప్పుడు వాళ్ళు కమర్షియల్ బిల్స్ అనేవి ఇష్యూ చేస్తారు. మ్యాక్సిమం ఇవి బ్యాంకర్స్ అలాంటి వాళ్ళు ఇష్యూ చేసుకొని బ్యాంకర్స్ వాళ్ళు పెట్టుకుంటారు. అండ్ కొలేటరల్ లోన్స్ వచ్చేసరికి మనం కంపల్సరీగా ఈ కొలేటరల్ లోన్స్ అనేవి కొలేటరల్ లోన్స్ ఏంటి అంటే లోన్స్ అంటే ఎగెనెస్ట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. మనం ఇందాకే చెప్పాను కదా, కొలేటరల్ లోన్ మార్కెట్ అనేది ఓవర్ డ్రాఫ్ట్ ఇస్తుంది అండ్ అలాగే గోల్డ్ కానీ సిల్వర్ కానీ అవన్నీ మనం పెట్టినప్పుడు మనకి రిటర్న్ బ్యాక్ వస్తుంది. అంటే మ్యాక్సిమం ఇక్కడ సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్. అంటే కొలేటరల్ లోన్స్కి మనం ఏం చేయాలి, ఇక్కడ మన గోల్డ్ కానీ సిల్వర్ కానీ లేకపోతే మన దగ్గర ఉన్న ఏదైనా గవర్నమెంట్ బాండ్స్ అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానీ వాళ్ళకి సెక్యూరిటీ కింద పెడితే వాళ్ళు మనకి లోన్ అనేది ఇస్తారనమాట. ఇలా కొలేటరల్ లోన్ మార్కెట్లో అవి ఖచ్చితంగా ఉంటేనే అంటే వాటిని పెట్టుబడిగా పెట్టుకొని మనం మనీ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా అంటే ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ లేకుండా అంటే మనం ఒక క్యాపిటల్ అంటే ఒక మనీ మార్కెట్లో మనీ గురించి మాట్లాడాలి, మనీతో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లేదు అంటే మనీ మనకి రిటర్న్ బ్యాక్ రావాలి అంటే ఈ ఇన్స్ట్రుమెంట్స్ కంపల్సరీ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి అంటే ఆల్రెడీ చూసాం కదా, ట్రెజరీ బిల్స్. ఈ ట్రెజరీ బిల్స్ అనేవి కంపల్సరీగా జీరో కూపన్ బాండ్స్ అంటే మనకి జీరో కూపన్ బాండ్స్తో మిక్సప్ అయ్యి అంటే జీరో కూపన్ బాండ్స్తో టైఅప్ అయ్యి వాటి ద్వారా మనకి అమౌంట్ అనేది అంటే జీరో కూపన్ బాండ్స్ అంటే మనకి ట్రెజరీ బిల్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. మనకి వెంటనే అమౌంట్ అనేది అంటే విత్ ఇన్ టైంలోనే మనకి మనీ అనేది రిటర్న్ బ్యాక్ వస్తుంది. కమర్షియల్ పేపర్స్ అంటే ప్రామిసరీ నోట్స్, డ్రాఫ్ట్స్, అలాగే కమర్షియల్ బ్యాంక్స్ అన్నీ కూడా ఇవి మెయింటైన్ చేస్తూ ఉంటాయి. ఇవి ఖచ్చితంగా 1 year లోపే ఉంటాయని ఆల్రెడీ ఉంటాయి అని చెప్తున్నాను. అండ్ కాల్ మనీ, సో ఇది ఖచ్చితంగా 15 days లోపు ఉంటుంది అండ్ ఇంట్రెస్ట్ కూడా హెవీగా ఉంటుంది. అండ్ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ అంటే మనం ఎక్కడైనా అమౌంట్ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ అంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా కంపెనీ టైట్ పొజిషన్స్లో ఉన్నప్పుడు అలాంటి సిచ్యువేషన్స్లో ఈ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ అంటే గోల్డ్ బాండ్స్ అని లేకపోతే ఇంకేదైనా అని చెప్పేసి డిపాజిట్ ఫామ్లో మనీ అనేది అంటే పబ్లిక్ నుంచి డిపాజిట్స్ కానీ అలాంటివి తీసుకొని సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే కమర్షియల్ బిల్స్ని కూడా అలాగే అంటే వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ అయినప్పుడు ఈ కమర్షియల్ బిల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అండ్ లోన్స్ కూడా మనం సెక్యూరిటీ పెడితేనే లోన్ అనేది ఇవ్వడం జరిగింది తప్ప మనం ఎలాంటి సెక్యూరిటీ లేకుండా దీంట్లో మనం లోన్ అనేది తీసుకోలేము. సో ఇలా అంటే ఈ ఫైనాన్షియల్ మార్కెట్లో ఖచ్చితంగా అంటే మన ఫైనాన్షియల్ మార్కెట్లో కంపల్సరీ ఏంటి అంటే మనీ మార్కెట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము అంటే కంపల్సరీ ఒక టైం పీరియడ్ అనేది మనం తీసుకోవాలి. అంటే కంపల్సరీ మనం ఈ కాంపోనెంట్స్లో ఎక్కడ మనం ఇన్వెస్ట్ చేసుకున్నా కంపల్సరీ ఆ బిల్స్ అనేవి కంపల్సరీ అంటే ఆ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఖచ్చితంగా వాడతాం. కాకపోతే ఈ మనీ మార్కెట్ మొత్తం కూడా బేస్ అయ్యేది ఎంత టైం పీరియడ్ అంటే ఖచ్చితంగా షార్ట్ టర్మ్ అండ్ దట్ టు 1 year. 1 year లోపు మాత్రమే ఈ మనీ మార్కెట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వీలుంటుంది తప్ప అంతకు మించి మనం ఒక డే కానీ నెక్స్ట్ ఇయర్ కానీ చేయడానికి వీలుండదు. సో ఇలాగా మనీ మార్కెట్లో మనం ఎప్పటికప్పుడు మనం మనీని అంటే షార్ట్ టర్మ్లో మనీ ఇన్వెస్ట్ చేసి దాని నుంచి మనం రిటర్న్ బ్యాక్ మనీ తెచ్చుకోవాలి అంటే ఈ మనీ మార్కెట్ అనేది మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇలాగా మనీ మార్కెట్లో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనీని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ వన్
క్యాపిటల్ మార్కెట్ వచ్చేసరికి లాంగ్ టర్మ్ ఫండ్స్ని తీసుకుంటుంది అండ్ లాంగ్ టర్మ్లో మనీ ఇన్వెస్ట్ చేస్తుంది. సో ఇది ఫైనాన్షియల్ మార్కెట్. అంటే ఫైనాన్షియల్ మార్కెట్స్లో ఖచ్చితంగా మనం మనీని ఇన్వెస్ట్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఫైనాన్షియల్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్ చేసేది ఏంటి? మనీ. అయితే ఎలా ఇన్వెస్ట్ చేస్తాము అంటే మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. అంటే ఇప్పుడు మనం మనీని ఇన్వెస్ట్ చేస్తున్నాము. సో ఇక్కడ మనం మనీని ఇన్వెస్ట్ చేయాలి అనే ఇంట్రెస్ట్ మనకి ఉండి ఆ మనీని అది షార్ట్ టర్మ్లో పెట్టాలా, అంటే షార్ట్ టర్మ్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేయాలా, లేకపోతే లాంగ్ టర్మ్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేయాలా అనేది చూసుకొని దాని ప్రకారంగా షార్ట్ టర్మ్ ఫండ్స్ అయితే విత్ ఇన్ ఏ షార్ట్ టర్మ్ వీ విల్ గెట్ బ్యాక్ ద మనీ అండ్ లాంగ్ టర్మ్ అయితే మనకి లాంగ్ టైంలో మనకి మనీ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. అయితే ఈ కమర్షియల్ ఈ దీంట్లో మనకి మ్యాక్సిమం మనీ మార్కెట్ అయితే మాత్రం సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, బట్ రిటర్న్ బ్యాక్ అనేది తక్కువ టైం పీరియడ్ కాబట్టి ఇన్వెస్ట్మెంట్లో మనకి తక్కువ టైం బ్యాక్లోనే మనీ అనేది రావడం జరుగుతుంది. అండ్ క్యాపిటల్ మార్కెట్లో మాత్రం కొంచెం అమౌంట్ అనేది కూడా, అంటే మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాం కాబట్టి మనకి రిటర్న్ బ్యాక్ కూడా ఎక్కువగానే ఉంటుంది. మనం ఇన్వెస్ట్మెంట్ అనేది ఎందుకు చేస్తాం? ఒక కంపెనీలో మనం పెట్టుబడి ఎందుకు పెడతాము అంటే టు గెట్ మోర్ ఇన్కమ్. సో ఇక్కడ ఫైనాన్షియల్ మార్కెట్స్లో కూడా మెయిన్ ఫోకస్ చేసేది ఏంటి అంటే సేవర్స్కి, అంటే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ద బెస్ట్ బెనిఫిట్, అంటే మంచి బెనిఫిట్ అనేది వాళ్ళకి వచ్చే ఇంట్రెస్ట్లో బెస్ట్ బెనిఫిట్ అనేది చూపించడానికే. అంటే ఇక్కడ కొంచెం మంది షార్ట్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయడానికే ఇష్టపడతారు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం ఈ షార్ట్ మనీ మార్కెట్, అంటే ఈ షార్ట్ టర్మ్ టెన్యూర్లో ఈ మనీ మార్కెట్ని ఇష్యూ చేయడం అయింది. దీంట్లో మనకి కావాల్సినప్పుడు, అంటే మనం ఎలా కావాలి, బాండ్స్లో కానీ గోల్డ్లో కానీ ఎలా కావాలి అంటే అలాగా అమౌంట్ని డిపాజిట్ చేసుకొని దాని ప్రకారంగా, అంటే మనం మనీని ఇన్వెస్ట్ చేసుకొని దాని ప్రకారంగా మనం షార్ట్ టర్మ్లోనే మనం గెయిన్ అనేది సంపాదించవచ్చు. షార్ట్ టర్మ్లోనే ఎక్కువ గెయిన్ని సంపాదించుకోవడానికి ఈ మనీ మార్కెట్ అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో క్యాపిటల్ మార్కెట్. సో ఇన్ ఫైనాన్షియల్ మార్కెట్స్లో మనీ మార్కెట్ ఎంత ఇంపార్టెంటో, అంటే మనీ మార్కెట్ అనేది మన షార్ట్ టర్మ్ ఫండ్స్లో, అంటే మనీ మార్కెట్లో షార్ట్ టర్మ్ ఫండ్స్ని మనం తీసుకుంటాం. అంటే షార్ట్ టర్మ్ అంటే తక్కువ టర్మ్లో ఫండ్స్ అనేవి వెళ్తూ ఉంటాయి. అంటే ఇక్కడ ఖచ్చితంగా షార్ట్ టర్మ్లో ఫండ్స్ అనేవి వెళ్ళడం జరుగుతుంది. అంటే మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసేటప్పుడు మనం ఖచ్చితంగా షార్ట్ టెన్యూర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అలా షార్ట్ టెన్యూర్ తీసుకొని ఆ టైం ప్రకారం మనం మనీని ఇన్వెస్ట్ చేయడానికి క్యాపిటల్ మనీ మార్కెట్ అనేది యూజ్ చేస్తాము. అయితే మనీ మార్కెట్ అనేది ఖచ్చితంగా, అంటే ఇక్కడ మనం కంపల్సరీ ఈ మనీ మార్కెట్ అనేది ఎంత టైం పడుతుంది అంటే ఖచ్చితంగా 1 year టైం మాత్రమే దీనికి ఉంటుంది. 1 yearకి మించి టైమింగ్ అనేది, అంటే 1 year అనేది ఇక్కడ పర్ఫెక్ట్. అంటే మనీ మార్కెట్లో మనం టైం చూసుకుంటే ఏంటి, 1 year అనేది కంపల్సరీ. అక్కడ షార్ట్ టర్మ్లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం, మనకి మనీ అనేది ఇన్వెస్ట్ చేసినప్పుడు అది షార్ట్ రన్లో రిటర్న్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది, అది 1 yearలో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్యాపిటల్ మార్కెట్. ఈ క్యాపిటల్ మార్కెట్ అనేది మనకి ఖచ్చితంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ అనేది వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే అది ఎన్ని సంవత్సరాలైనా పర్వాలేదు. సో దే ఇంట్రెస్టెడ్ ఇన్ లాంగ్ టర్మ్, అంటే ఖచ్చితంగా వాళ్ళు లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అండ్ అలాగే వాళ్ళు ఈక్విటీలో కానీ డెబెంచర్స్ రూపంలో కానీ లేకపోతే షేర్స్ రూపంలో కానీ, అంటే ఈక్విటీ షేర్స్లో కానీ ప్రిఫరెన్స్ షేర్స్లో కానీ డిబెంచర్స్లో కానీ లేకపోతే ఇంకా ఏదైనా కానీ మ్యాక్సిమం ఇక్కడ క్యాపిటల్ మార్కెట్లోకి వచ్చేసరికి మనకి ఇండస్ట్రీస్లో, అంటే ఇండస్ట్రియల్స్ అలాగే కమర్షియల్ ఎంటర్ప్రైజెస్లో మాత్రమే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. ఇక్కడ క్యాపిటల్ మార్కెట్ వచ్చేసరికి ఖచ్చితంగా లాంగ్ ఇన్వెస్టర్స్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. అండ్ అలాగే లాంగ్ ఇన్వెస్ట్మెంట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ క్యాపిటల్ మార్కెట్ వైపు వెళ్తారు. అయితే ఈ లాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అవి డెవలప్మెంట్ బ్యాంక్స్, అంటే ఈ క్యాపిటల్ మార్కెట్లో డెవలప్మెంట్ బ్యాంక్స్ ఇన్వాల్వ్ అవుతాయి, కమర్షియల్ బ్యాంక్స్ ఇన్వాల్వ్ అవుతాయి అండ్ స్టాక్ ఎక్స్చేంజెస్ కూడా, అంటే స్టాక్ ఎక్స్చేంజే ఈ మొత్తాన్ని రన్ చేస్తుంది. అయితే ఇక్కడ మీరు అనుకోవచ్చు హౌ, అంటే క్యాపిటల్ మార్కెట్లో బ్యాంక్స్ అనేవి ఎలా వర్క్ చేస్తాయి అంటే ఇక్కడ ఒక ఇండస్ట్రీ అనేది రన్ చేస్తున్నాము అంటే ఆ ఇండస్ట్రీకి లోన్స్ రూపంలో, అంటే వాళ్ళు ఇంట్రెస్ట్ అనేది, అంటే డిబెంచర్స్ రూపంలో బ్యాంకర్ అనే వాళ్ళు ఏం చేస్తారు అంటే
ఫండ్ని, అంటే ఇప్పుడు బ్యాంక్ అనేది పలానా కంపెనీ ఆధ్వర్యంలో నడుస్తుంది అంటే మనం ఖచ్చితంగా విత్ ద సపోర్ట్ ఆఫ్ సో అండ్ సో బ్యాంక్ అని చెప్పేసి మనం బయట బోర్డు చూస్తాము. అంటే ఒక ఇండస్ట్రీ అది స్మాల్ స్కేల్ ఎంటర్ప్రిన్యూరా పెద్ద ఎంటర్ప్రిన్యూరా అనేది చూస్తే ఆటోమేటిక్గా ప్రతి ఒక్క ఇండస్ట్రీస్ కానీ లేకపోతే ఏదైనా ఎంటర్ప్రిన్యూర్ ఏదైనా షాప్ కానీ ఏమని పెడతారు, ఖచ్చితంగా విత్ ద సపోర్ట్ ఆఫ్ అని చెప్పేసి బ్యాంక్. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ వాళ్ళు సపోర్ట్ చేశారు, ఎస్బీఐ వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ పెట్టారు అనుకోండి, సో విత్ ద సపోర్ట్ ఆఫ్ ఎస్బీఐ వీఆర్ డూయింగ్ ద బిజినెస్ అని చెప్పేసి, అంటే ఇక్కడ డూయింగ్ ద బిజినెస్ అని కాదు కానీ ఎస్బీఐ వాళ్ళ ఇంట్రెస్ట్, ఎస్బీఐ వాళ్ళ సౌలభ్యంతో అని చెప్పేసి మనకి క్లియర్గా అంటే అలా మనకి మెన్షన్ చేయడం అనేది ఈ క్యాపిటల్ మార్కెట్లో. అంటే ఇక్కడ క్యాపిటల్ మార్కెట్లో కంపల్సరీ ఏంటి అంటే బ్యాంకర్స్ అనే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అండ్ అలాగే పబ్లిక్ కూడా వాళ్ళకి నచ్చిన రీతిలో కంపల్సరీ ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తారు. అయితే ఇక్కడ ఇండస్ట్రియల్ సెక్టార్స్లో కానీ ఈ క్యాపిటల్ మార్కెట్లో మ్యాక్సిమం ఏమవుతుంది అంటే లాంగ్ టైమ్ ఇన్వెస్టర్స్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతారు తప్ప షార్ట్ ఇన్వెస్టర్స్ అంటే ఎవరైతే తక్కువ టైంలోనే మేము వెళ్ళిపోవాలి లేకపోతే తక్కువ టైంలోనే తీసేయాలి అనే వాళ్ళు మాత్రం ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. అయితే ఇక్కడ మనం చూస్తే ఖచ్చితంగా ఈ క్యాపిటల్ మార్కెట్లో ఇన్వెస్టర్స్కి సేవర్స్కి, అంటే ఇక్కడ ఇన్వెస్టర్స్ అన్నా సేవర్స్ అన్నా ఎవరైతే మనీని సేవ్ చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళు ఇన్వెస్టర్స్ అవుతారు. అలాంటి వాళ్ళు అంటే ఎవరైతే మనీని ఇన్వెస్ట్ చేయాలి అనే ఉద్దేశంతో కొంతమంది ఉంటారు అండ్ కొంచెం మంది ఏంటి అంటే మనం సేవింగ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఉంటారు. ఇలాగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని కొంచెం మంది, సేవింగ్ చేయాలి అని కొంచెం మంది. అయితే ఇక్కడ సేవింగ్ చేసే వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ మనీ మొత్తం అలానే రిటర్న్ బ్యాక్ రావాలి అనే ఉద్దేశంతో వాళ్ళు సేవింగ్ చేసుకుంటారు. అండ్ ఇన్వెస్టర్స్ వచ్చేసరికి ఏంటి అంటే వాళ్ళ మనీ అనేది కంపల్సరీగా ఇన్వెస్ట్మెంట్ అంటే దానికి ఇంకా పై అమౌంట్ అనేది రావాలి అన్న ఉద్దేశంతో వీళ్ళు హెవీగా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయడం జరుగుతుంది. ఇలాగా ఈ ఇన్వెస్ట్మెంట్స్ సేవర్స్ అనే వాళ్ళు కంపల్సరీగా లింక్ అనేది కంపల్సరీ ఈ క్యాపిటల్ మార్కెట్లో ఉంటుంది. అంటే ఇన్వెస్టర్స్ కానీ సేవర్స్ కానీ ఈ క్యాపిటల్ మార్కెట్లోకి వచ్చేసరికి కంబైన్డ్ అయిపోయి ఒకళ్ళు అంటే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు అండ్ సేవింగ్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు అనే వాళ్ళు ఇక్కడ క్యాపిటల్ మార్కెట్లో మెయిన్ పాత్ర పోర్చడం జరుగుతుంది. అండ్ అలాగే సేవింగ్స్ ఎంకరేజ్మెంట్ అంటే ఇక్కడ మనం క్యాపిటల్ మార్కెట్లో మనం అది కమర్షియల్ బ్యాంక్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది, అది ఒక 10 years లేకపోతే 20 years అంటే ఒక టైం పీరియడ్ వచ్చేంత వరకు కూడా ఏమవుతుంది అది రన్ అవుతుంది. అంటే ఇక్కడ ఆటోమేటిక్గా మన సేవింగ్ అనేది ఏంటి ఒక 10 years అవ్వచ్చు లేకపోతే 15 years అవ్వచ్చు, మన సేవింగ్ పీరియడ్ అనేది పెరిగింది. సో అలాగా ఈ క్యాపిటల్ మార్కెట్లో లాంగ్ టర్మ్ ఫండ్స్ అంటే లాంగ్ టర్మ్ సేవింగ్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే బెనిఫిట్ అంటే వాళ్ళ కస్టమర్స్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎవరైతే సేవింగ్ చేసుకోవాలి అన్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి కావాల్సిన ఇంట్రెస్ట్ రేట్స్ అంటే వాళ్ళు పెట్టే మనీ అనేది ఏదైతే ఉంటుందో దానికి ఎక్కువ అమౌంట్ అనేది ఇవ్వడం అండ్ అలాగే వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి చూపించడం ద్వారా వాళ్ళ సేవింగ్స్ అనేవి అండ్ అలాగే ఇంకా చెప్పాలి అంటే వాళ్ళకి బాగా అంటే బిజినెస్లో ఇన్వాల్వ్మెంట్స్ అనేవి అండ్ అలాగే ఇంకా బెనిఫిట్స్ అనేవి చూపించి వాళ్ళ సేవింగ్స్ అనేవి పెంచడానికి హెల్ప్ఫుల్ చేస్తారు. అండ్ అలాగే ఇన్వెస్ట్మెంట్ కూడా అంటే మనం పలానా కంపెనీలో పెట్టుబడి పెడితే బాగుంటుంది, పలానా కంపెనీలో పెట్టుబడి పెడితే ఎక్కువ సేవింగ్స్ వస్తాయి అంటే ఎక్కువ అమౌంట్ మనీ రిటర్న్ బ్యాక్ అవుతుంది. సో మనం ఇన్వెస్ట్మెంట్ పెడితే మన మనీ మన దగ్గరే ఉంటుంది బట్ డివిడెండ్స్ రూపంలో ప్రాఫిట్స్ రూపంలో మనీ వచ్చింది అని చెప్పి అక్కడ కూడా ఎంకరేజ్మెంట్ అనేది కూడా మనకి హెవీగా ఉంటుంది. ఇలాగా మనం పెట్టుబడి పెట్టడానికి అంటే ఈ క్యాపిటల్ మార్కెట్లో ఖచ్చితంగా మనం పెట్టుబడి పెట్టడానికి కూడా మనకి మ్యాక్సిమం పార్ట్ వీళ్ళు హెల్ప్ చేస్తారు. అండ్ అలాగే ప్రైజెస్ స్టెబిలిటీ, ఇక్కడ ప్రైజెస్ ఫ్లక్చుయేట్ అవ్వడానికి అంటే ప్రైజెస్ మారిపోవడానికి కానీ లేకపోతే ప్రైజెస్ ఎలా పడితే అలా చేంజ్ అవ్వడానికి కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు అంటే ఫోకస్ అంటే ఇక్కడ క్యాపిటల్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము అంటే దాని మీద ప్రైస్ అనేది ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. సో దాని మీద కూడా వీళ్ళు ఫోకస్ చేసి ఎంతవరకు పర్ఫెక్ట్ ఏది కరెక్ట్గా ఉంది ఏది అంటే ఇక్కడ మనం దేంట్లో పెట్టుబడి పెడితే మనకి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా వస్తుంది లేకపోతే మన రిటర్న్ బ్యాక్ ఎక్కువగా వస్తుంది అనేది కూడా వీళ్ళు బాగా డిస్క్రైబ్ చేసి స్టేబుల్గా ప్రైజెస్ని ఉంచడానికి కూడా ఈ క్యాపిటల్ మార్కెట్లో మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటారు. అంటే ప్రైజెస్ని కూడా అంటే ఇండస్ట్రీస్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే ఈ రోజు ఒకలాగా ఇంకో రోజు ఒకలాగా అలా కాకుండా ఆ ప్రైజెస్ని కూడా స్టేబుల్గా ఉంచడానికి
ట్రై చేస్తూ ఉంటారు. అండ్ అలాగే ఎకనామికల్గా మన గ్రోత్ని కూడా, అంటే మన ఇండియన్ ఎకానమీ గ్రోత్ని కూడా ప్రమోట్ చేస్తూ ఈ క్యాపిటల్ మార్కెట్స్, అంటే క్యాపిటల్ మార్కెట్లో మ్యాక్సిమం ఉండేది ఇండస్ట్రీస్, కమర్షియల్ బ్యాంక్స్ అని చెప్పాను కదా. ఇండస్ట్రీస్ డెవలప్ అయ్యాయి అంటే ఎకనామికల్గా మన స్టాండర్డ్స్, మన డెవలప్మెంట్ పెరుగుతుంది అనే అర్థం. సో అలాగా అవన్నీ మనం డెవలప్ చేస్తున్నాము కాబట్టి ఆటోమేటికల్గా ఒక ఎకనామికల్గా ఒక కంట్రీ అనేది కూడా గ్రో అవ్వడానికి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇలాగ క్యాపిటల్ మార్కెట్ అనేది ఖచ్చితంగా మనకి గ్రోత్ అవ్వడానికి, మనల్ని డెవలప్ చేయడానికి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది.